బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఖులిదుల్లదీన అజామ్తు మిన్ దూనిల్లాహి లా యమ్లికున మిస్కాల జర్రతిన్ ఫిస్ సమావాతి వలా ఫిల్ అర్ది వమా లహుం ఫీహిమా మిన్ షిర్కి వమా లహు మిన్హుం మిన్ జహీర్. ఓ ప్రవక్త, వారితో ఇలాను, అల్లాహ్ను వదిలి మీరు ఎవరెవరినైతే ఆరాధ్య దేవతలుగా ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమి ఆకాశాలు అణువంత దానిపై కూడా వారికి అధికారం లేదు. వాటిలో వారికి ఎలాంటి భాగస్వామ్యం కూడా లేదు. వారిలో ఎవడు అల్లాహకు సహాయకుడు కూడా కాదు. వలా తనఫాతు ఇందహు ఇల్లా లిమన్ అదిన లహు హత్తా ఇదా ఫుజ్జియ అన్ ఖులూబిహిం ఖాలు మాదా ఖాలా రబ్బుకుం ఖాలు లా వహువల్ అలీయుల్ కబీర్. ఆయన అనుమతించిన వాని కొరకు తప్ప వేరొకరి సిఫారసు పనికిరాదు. చివరకు వారి హృదయాలలోని భయాందోళన తొలగించబడిన తర్వాత, ఇంతకు మీ ప్రభువు మీతో ఏం చెప్పాడు అని వారు పరస్పరం అడుగుతారు. సత్యం చెప్పాడు అని వారు అంటారు. ఆయన మహోన్నతుడు, అందరికంటే గొప్పవాడు. قل من يرزقكم من السماوات والأرض قل الله وإنا وإياكم لعلى هدى أو في ضلال مبين. భూమి ఆకాశాల నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడు ఎవడు అని వారిని అడుగు. అల్లాహ్ అని వారికి చెప్పు. మరైతే ఖచ్చితంగా మేము లేక మీరు ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గాన ఉన్నాము లేదా స్పష్టమైన మార్గప్రశస్తంలో పడి ఉన్నామని చెప్పు. హుల్లా తుసాలునా అమ్మా అజ్రమ్నా వలా నుసాలు అమ్మా తామలూన్. ఏ విధంగా చెప్పు, మేము చేసిన తప్పులకు మిమ్మల్ని ప్రశ్నించడం కానీ మీ కర్మలను గురించి మమ్మల్ని నిలదీ జరగడం కానీ జరగదు. ఖుల్ యజ్మఉ బైననా రబ్బునా థుమ్మా యఫ్తహు బైననా బిల్హక్ వహువల్ ఫత్తాహుల్ అలీమ్. ఇంకా ఇలాను, మన ప్రభు మనందరినీ ప్రయోజనాన్ని సమావేశపరుస్తాడు. ఆ తర్వాత మన మధ్య న్యాయబద్ధంగా తీర్పు చేస్తాడు. ఆయన అత్యుత్తమ తీర్పరి, అన్నీ తెలిసినవాడు. ఖుల్ అరూనీ అల్లదీన అల్హక్తుమ్ బిహి శురకా కల్లా బల్ వల్లాహుల్ అజీజుల్ హకీమ్. ఇంకా ఇలాను, మీరు ఆయనకు సహవర్తిలో నిలబెట్టిన భాగస్వాములను కాస్త నాకు చూపించండి. ఎవరు లేరు, యథార్థానికి ఆయన అల్లా శక్తివంతుడు, వివేకవంతుడు. అమార్తల్నా ఇల్లా కాఫతిల్ లిన్నాసి బషీరన్ వనదీరన్ వలాకిన్న అక్సరన్ నాసి లా యఅలమూన్. ఓ ప్రవక్త, మేము నిన్ను సమస్త మానవులకు శుభవార్తను ఇచ్చేవానిగా, భయబోధ చేసేవానిగా పంపాము. కానీ చాలామందికి ఇది తెలియదు. వయఖూన మతా హాదల్ వఅద్ ఇన్ కున్తుమ్ సాదిఖీన్. మీరు సత్యవంతులు అయితే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అని వారు అంటున్నారు. ఖుల్ లకుమ్ మిఆదు యౌమిన్ లా తస్తఖిరూన అన్హు సఅతన్ వలా తస్తఖ్దిమూన్. వారికి చెప్పు, మీకు ఒక ప్రత్యేక దిన వాగ్దానం చేయబడింది. దాని నుండి మీరు ఒక గడియ వెనక్కి కానీ ముందుకు కానీ పోలేరు. వఖాల లదీన కఫరూ లన్ ను'మిన బిహాదల్ ఖుర్ఆని వలా బిల్లదీ బైన యదైహి వలౌ తరా ఇద్ ज़ालिमून మౌఖూఫూన ఇంద రబ్బిహిం యర్జిఉ బఅదుహుమ్ ఇలా బఅదినిల్ ఖౌల్ యఖూలు లదీన ఇస్తుధ్ఇఫూ లిల్లదీన ఇస్తక్బరూ లౌలా అంతుమ్ లకున్నా ము'మినీన్. అవిశ్వాసులు ఎలా అంటారు, మేము ఖురాన్ను కానీ దీనికి పూర్వం వచ్చిన గ్రంథాలను కానీ నమ్మం. ఈ దుర్మార్గుడు తమ ప్రభువు సమక్షంలో నిలబడి ఉండొక నిందించుకుంటున్నప్పుడు నువ్వు కనుక చూస్తే ఎంత బాగుండు. బలైన వరకు వారి పెద్దలుగా చెల్లామని ఆయన వారు ఉద్దేశించి, మీరు లేకుంటే మేము తప్పక విశ్వాసులే వారు అంటారు. ఖాలదీన ఇస్తక్బరూ ఇల్లదీన ఇస్తుధ్ఇఫూ వనహ్ను సదద్నాకుమ్ అనిల్ హుదా బఅద ఇద్ జాఅకుమ్ బల్ కుంతుమ్ ముజ్రిమీన్. బలైన వర్గాల వారికి సమాధానంగా బలవంతులు ఇలా అంటారు, ఏమిటి, మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు మేము కానీ మిమ్మల్ని నిరోధించాము? లేదు కదా, అసలు ఆ నేరం మీదే. వఖాల లదీన ఇస్తుధ్ఇఫూ ఇల్లదీన ఇస్తక్బరూ బల్ మక్రుల్లాహి వన్నహారి ఇద్ తఅమురూననా అన్ నక్ఫుర బిల్లాహి వనజ్అల లహు అందాదా వఅసర్రున్ నదామత లమ్మా రఅవుల్ అదాబ్ వజఅల్నాల్లాహు లఅనత ఫీ అనాకిల్ లదీన కఫరూ హల్ యుజ్జౌనా ఇల్లా మా కానూ యఅమలూన్. అప్పుడు బలహీన వర్గం వారు ఆయా వారులతో ఇలా అంటారు, అది కాదు, అహోరాత్రులు మీరు పన్నిన పన్నాగాలు మాకు అడ్డంకి అయ్యి అల్లాహ్ను తిరస్కరించి ఆయనకు సహవర్తులుగా ఇతరులను కల్పించండి అని మీరు జారీ చేసే ఆజ్ఞలు మా విశ్వాసానికి ప్రధాన కారణం. అది శిక్షను చూసినప్పుడు వారు తమ పశ్చాత్తాపాన్ని దాస్తారు. మేము అవిశ్వాసుల మెడలలో ఇనుప సంఖ్యలు వేస్తాము. వారు చేసుకున్న దాని ప్రతిఫలం వారికి ఇవ్వబడుతుంది. అమార్తల్నా ఫీ ఖరీతిన్ మిన్ నదీరిన్ ఇల్లా ఖాలా ముత్రఫూహా ఇల్లా బిమా ఉర్సిల్తుమ్ బిహి కాఫిరూన్. మేము భయబోధ చేసేవాణిని, ప్రవక్తను ఏ పట్టణానికి పంపినా అక్కడి శ్రీమంతులు నీకు ఇచ్చి పంపబడినదాన్ని మేము త్రోసిపుచ్చుతున్నాం అని అనకుండా ఉండలేదు. వాళ్ళు నహ్ను అక్సరు అమ్వాల వౌలాద వమా నహ్ను బిముఅద్దబీన్. వారు ఇంకా ఇలా అన్నారు, మేము అధికంగా సిరి సంపదలు సంతానం కలిగి ఉన్నాం, మాకు శిక్ష ఏమీ ఉండదు.
వాళ్ళు నలభై ఉద్రివలకి నాకు ఓ ప్రభుత్వ వారికి నా ప్రభుత్వ తాను కోరిన వారి ఉపాధిని వికసింపజేస్తాడు, తాను కోరిన వారికి కుదిస్తాడు. కానీ చాలామంది దీన్ని తెలుసుకోరు.